హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దుస్ లైఫ్. దేవి నవరాత్రుల్లో థర్డ్ డే కదా, థర్డ్ డే మేము పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. ఇంకా అలా మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నాకు అంతలాగా బాగా అయితే రావు, మీడియం అయితే వచ్చి అలా మంచిగా పెట్టుకున్నాను ముగ్గు. ఇంకా ఎలాగో ఈరోజు అమ్మవారికి నేను కట్టె పొంగలి ప్రసాదంగా పెడదాం అనుకున్నాను. నేను అందుకని చెప్పి 3/4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని మిగతాది కందిపప్పు ఆర్ పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు, 2 మిక్సింగ్ అయినా తీసుకోవచ్చు, విడివిడిగా అయినా తీసుకోవచ్చు. అలా నేనైతే 2 కొంచెం మిక్స్ చేసేసుకొని ఇంకా రైస్, కందిపప్పు ఇవన్నీ బాగా వాష్ చేసుకోవాలి. 3 or 4 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే కొంచెం దాంట్లో ఏమైనా దుమ్ము ఏమైనా ఉన్నా పోతుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కుక్కర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు త్వరగా అవుతుంది. కానీ కొంచెం కుక్కర్లో త్వరగా అవుతుంది ఉంటుంది కదా, అందుకని చెప్పి దానికోసము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మిరియాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అది బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఇంకా రైస్ వేసేసుకొని కొంచెం ఉడకనిచ్చి అంటే 1 minute అట్లా ఉంచామనుకోండి, కొంచెం అదంతా రైస్కి పడుతుంది. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే లిక్విడ్ ఫామ్లో 2 కంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు. ఇంకా మీరు ఎంత కావాలనుకుంటే ఇంకా అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా దానిలో కొంచెము ఉప్పు వేసేసుకొని ఇంకా క్లోజ్ చేసుకున్నాను లిడ్ని. ఇలా మనకి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఉంచాలి. ఇలా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనం దాన్ని ఇంకా అది కూల్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెము కాజు వేసుకోవాలి. నేనైతే కాజు కట్ చేసేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న కాజుని వేసుకున్నాను. మీకు కట్ చేసుకోకుండా ఫుల్గా వేసుకుంటాను అని అంటే కూడా వేసుకోవచ్చు. గీ అయితే మాత్రం యూజ్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండి. నేనైతే హోమ్మేడ్ గీనే వాడతాను, మా అమ్మ మాకు పంపిస్తారు. నేను బయట అయితే కొనను, ఎందుకంటే నాకు బయట కొన్న గీ అనేది అంతలాగా నచ్చదు. హోమ్మేడ్ గీ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ వస్తుంది ఫుల్గా. ఇంకా రైస్ మనం పెట్టుకున్నది కూల్ అయిపోతుంది కదా, కూల్ అయిన తర్వాత ఇంకా ఓపెన్ చేసుకొని అది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ రైస్ని తీసుకొని మనం ఇప్పుడు కాజుకి ఉంది కదా ఆ పేస్ట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఇది ప్రాసెస్ ఈజీ అని చేసిన తర్వాత నాకు తెలిసింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగుంది టేస్ట్, ఈజీ ప్రాసెస్ కూడా. మనము మార్నింగే పూజ చేసుకోవాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే ఈ ప్రసాదం అయితే మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అనేది. అందులో ఈరోజు థర్డ్ డే కదా, దేవి నవరాత్రుల్లో థర్డ్ డే మనకి అమ్మవారు అన్నపూర్ణ దేవిగా మనకి దర్శనం ఇస్తారు కాబట్టి నాకు ఈరోజు కొంచెం శారీ కట్టుకోవాలనిపించింది. ఇంకా అలా శారీ కట్టేసుకున్నాను. నాకు శారీ సెట్ అయిందా లేదా, సెట్ అవ్వకపోతే చెప్పండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి మంచిగా పూజ చేసేసుకున్నాం మేము. మీరు ఇంట్లో పూజ చేసుకున్నారా లేదా? పూజ చేసుకుంటే ఏం ప్రసాదం పెట్టారు అమ్మవారికి నాకు కామెంట్ చేయండి. అలాగే నాతో పాటు మీ అందరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. అంతే గాయస్, ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అంతే, బాయ్.